ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాండమిక్ తర్వాత చాలా మంది అమ్మాయిలకు కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇది మీకు కూడా తెలుసు అనుకుంటా. చాలా మంది యంగ్ మెంబర్స్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. లైఫ్ స్టైల్ కంప్లీట్ గా మారడం వల్ల, కొన్ని డెసిషన్స్ వల్ల చాలా మంది అమ్మాయిల లైఫ్ లో ఈ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అనేది వస్తుంది. దాని గురించి మీరు ఏమైనా చెప్పాలి? నిజంగా నేను ఆ ఫుడ్ ఫాలో చేస్తే నాకు 60% దాకా తగ్గినాయి. కానీ ఈ ఆటో ఇమ్యూన్ టైంలో ఏం చేయాలి అని మీరు చెప్తే నాలాంటి చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతారు. తప్పనిసరిగానమ్మా. అంటే మీరు కొద్ది రోజులు ఫాలో అయినందుకే 60% వచ్చింది. అదే ఇంకొక కొన్ని మంత్స్ గడిస్తే కంప్లీట్ గా పెయిన్స్ తగ్గుతాయి. మామూలుగా ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కి స్ట్రెస్ లెవెల్ ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. ఆహారంలో బాగా ఈ మధ్య ఎక్కువ అవటం, జంక్ ఫుడ్ ఎక్కువ అవటం, బేకరీ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువ తింటాం. ఇవన్నిటి వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రాంగ్ డైరెక్షన్ లో వర్క్ చేసి మన మీదే దాడి చేస్తున్నది అనమాట. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫైబ్రోమయాలజీ వచ్చినప్పుడు పెయిన్ తక్కువ దాన్ని ఎక్కువ చేసి బ్రెయిన్ కి తెలియజేస్తుంటాయి. కొద్ది పెయిన్ కొంతమంది చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి చూసి పెద్ద సమస్యగా చెప్తారు, కానీ అది చిన్నదే విషయం. అంటే అలా పెయిన్ ఎక్కువ చేసి తెలియచేస్తాయి అనమాట బ్రెయిన్కి. అందుకని పెయిన్స్ ఎక్కువ తెలుస్తాయి. సాల్ట్ పెయిన్ యాగ్రివేట్ చేస్తుంది. యాక్చువల్లీ సాల్ట్ మానేసరికి మూమెంట్స్ చాలా, మజిల్స్ చాలా ఫ్రీ అవుతాయి. సాల్ట్ మానితే పెయిన్ 1-2 months లోనే పెయిన్ 70-80% తగ్గిపోతుంది. చాలా రిలీఫ్ వస్తుంది. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి మనం చేయాల్సింది ఎక్కువగా రోజులో 60-70% వండకుండా న్యాచురల్ ఫుడ్ లాంటివి తీసుకోవడం చాలా మంచిదమ్మా. అందులో ఏమవుతుంది, న్యూట్రియంట్స్ పోవు, న్యాచురల్ ఫుడ్ బాడీకి కావాల్సిన మ్యాచింగ్ ఫుడ్ వెళుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రాంగ్ డైరెక్షన్లో పనిచేసే రక్షణ వ్యవస్థ మళ్ళీ సరైన విధంగా పనిచేయడానికి మారుతుంది. ఫర్దర్గా డ్యామేజ్ జరగకుండా కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్ గడపడానికి న్యాచురోపతి మార్గంలో ఫైబ్రోమయాలజీకి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి అవకాశం. చాలా వైద్య శాస్త్రాల్లో దీనికి మెడికేషన్ ఉండదు, స్టెరాయిడ్స్ వాడాలి. చాలా జీవితంలో అసలు పని చేయడానికి లేకుండా బెడ్ రిడెన్ అయిపోతుంటారు, 2 years నరకం అనుభవిస్తుంటారు. కానీ ఆ స్టేజ్ నుంచి ఇందులో బయటపడటానికి కూడా ఒక 5-6 months స్ట్రిక్ట్గా ఫాలో అయితే కంప్లీట్ బ్యాక్ వస్తారు. స్పెషల్ గా ఫైబ్రోమయాలజీ అనేది ఉమెన్ లో 70% ఎక్కువ ఉంటుంది. సెకండ్ సార్, ఇంకోటి నేను చూసాను, చాలా యంగ్ మెంబర్స్ సడన్ గా మనం డెత్స్ చూస్తున్నాం 16 years కి, 18 years కి, 19 years కి. నా అభిప్రాయంలో మీరు హౌ స్పిరిచువల్ లైఫ్ విల్ హెల్ప్, ఈ టెండెన్సీస్ ని ఎలా హెల్ప్ చేస్తాయి అనేది చెప్పాలి. సహజంగా పూర్వం రోజుల్లో 70 years కి, 80 years కి హార్ట్ అటాక్స్ కానీ, పెరాలసిస్ కానీ, అట్లాగే ఇంకేదైనా జాయింట్ పెయిన్స్ కానీ, క్రానిక్ డిసీజ్ వచ్చి ఎవరైనా సడన్ గా క్యాన్సర్స్ లాంటివి చనిపోవటం కానీ ఆ ఏజ్ లో జరిగేది. ఇప్పుడు పెరాలసిస్ 15-20 years కూడా వచ్చేస్తున్నది. 100 మంది తీసుకుంటే 5 to 6 members, 7 members పెరాలసిస్ ఈ ఏజ్ లో కనపడుతున్నది. ఇప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చి 15-20-25 ఏళ్ల ఏజ్ పిల్లలు చచ్చిపోవటం కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, ఇంకా క్యాన్సర్స్ రావటం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.